నోవాహు జీవితంలో నాకు భయంకరమైన మిస్టరీగా మిగిలిపోయిన ఇది ఏంటి అని అంటే, ప్రపంచం అంతా పాడైపోతే ఎలా నిలబడ్డావు సార్ నువ్వు? ఎవ్రీబడి కాంప్రమైజ్డ్, ఎవ్రీబడి గేవ్ అప్, ఎవ్రీబడి మూవ్డ్ అవే ఫ్రమ్ గాడ్, బట్ దిస్ మ్యాన్ స్టూడ్ లైక్ ఎ స్టోన్. లోకం పాడైపోయింది, దిస్ మ్యాన్, అది ప్యాషన్. అందరూ అనుకున్నారు కుటుంబాన్ని కాపాడుకున్నాడు అని. అతను కుటుంబాన్ని కాపాడుకోలా, మొత్తం ప్రపంచాన్ని, భూత భవిష్యత్ వర్తమాన కాలమునే కాపాడాడు ఆ వ్యక్తి. ఈరోజు ఒక భర్తగా మీరు కుటుంబంలో పరిశుద్ధంగా బతకగలిగితే మీ కుటుంబానికి మీరే యాజకుడు. అమ్మ, మీ కుటుంబంలో మీరు గనక ప్రార్థన పరులుగా మిగిలిగితే, మీరు గనక ప్రార్థన చేయగలిగితే, మీరు గనక నీ కుటుంబం కోసం ఒక బండ సందులో నిలబడినట్టుగా మీరు నిలబడగలిగితే, మీ కుటుంబం ఎంత దీనహీన పరిస్థితుల్లో ఉన్నా మీరు కాపాడుకోగలరు. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ ప్యూరిటీ. ఐయామ్ టెల్లింగ్ యు. యవనస్తులారా, జాగ్రత్తగా వినండి. మీరు మీ శరీరాన్ని కాపాడుకోగలిగితే, మీరు మీ యవ్వనమును కాపాడుకోగలిగితే, మీరు గనక దేవుని కోసం నిలబడగలిగితే, దెర్ ఈస్ ఎ రివార్డ్. నోబడీ కెన్ డినై ఇట్. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏదైనా, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న త్యాగము ఏదైనా, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శోధన ఏదైనా, నువ్వు నిలబడగలిగితే ఇక్కడున్న నిన్ను దేవుడు తీసుకెళ్ళి ఇక్కడ నుంచో పెడతాడు. ఇది కలగానే ఉండిపోతుందేమో అనుకున్న ప్రతి కళను సాకారము చేయునుగాక. నీ జీవితంలో నువ్వు అనుకున్న, కష్టపడ్డా, ఎంత ఓపిక పట్టినా, ఎంత కసిగా ప్రయత్నించినా సాధించలేని ఉన్నత శిఖరములను నా దేవుని మహాకృపను బట్టి నువ్వు చేరిపోవుదుగాక. There is a lot of rejection that will come unto the people who stand for God. దేవుని కోసం నిలబడే వ్యక్తుల మీద తృణీకరణ అప్పు చేసి మరి వస్తుంది. తృణీకరించిన వాళ్ళు, గేలి చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు ఒకరోజు తలుపు కొట్టారు నోవాహుది. అయ్యా, తలుపు తెరుస్తావా? నశించిపోతున్నామయ్యా. అయ్యా, తలుపు తెరుస్తావా? మేము బతకాలనుకుంటున్నామయ్యా. అయ్యా, తలుపు తెరుస్తావా? నువ్వే మా దిక్కయ్యా. అందరూ పనికిరాని వాడిగా నోవాహును చూస్తే దేవుడు మాత్రం పనిముట్టుగా చూశాడండి. అందరూ మాత్రం పిచ్చోడుగా చూస్తే దేవుడు మాత్రం పరికరముగా చూశాడండి. అందరూ నోవాహుని పిచ్చోడుగా చూస్తే దేవుడు మాత్రం పరిచారకుడిగా చూశాడండి. ఎంత మంచివాడండి. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అది ఇంపార్టెంట్. మనుషులు ఏమంటున్నారో కాదు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అది ఇంపార్టెంట్. మనుషులు నిన్ను ఎలా వ్యవహరిస్తున్నారో కాదు. దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడో నువ్వు ఊహించడం కూడా కష్టం. ఎంతమంది ఆయన విమర్శిస్తున్నారండి. ఎన్నెన్ని మాటలు అంటారండి నా దేవుణ్ణి, ఎన్నెన్ని మాటలు అంటారండి. ఆయన మౌనంగా ఉండి కృప చూపిస్తున్నాడు కదా. ఆయన హృదయాన్ని రేపుతానే లేరా? గాయాలు రేపుతానే లేరా? ఆయన్ని బాధ పెట్టట్లేదా? ఏ కృప చూపించాడనా? మౌనంగా ఉన్నాడనా? ఇష్టం వచ్చినట్టు బతకడం? మౌనంగా ఉన్నాడనా? ఇష్టం వచ్చినట్టు విమర్శించడం? మౌనంగా ఉన్నాడనా? ప్రేమ చూపిస్తున్నాడనా? ఆయన గేలి చేయడం? నా దేవుడు ఎంత మంచోడో తెలుసా? నోనన్నా కాదన్నా నిన్ను ప్రేమిస్తాడు.